సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనము మన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడదాం. అంటే రా వ్యూవర్షిప్ నుంచి మనము స్టార్ట్ చేద్దామన్నమాట మన అప్డేట్స్. ఎందుకంటే వీళ్ళు చాలామంది రా వ్యూవర్షిప్ కోసం వెయిట్ చేసినారు. ఎందుకంటే రీసెంట్లీ రాలో ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ రిటర్న్ చేసినారు. సో రాక్ రిటర్న్ చేసిన రాక్కి అసలు ఎంత వ్యూవర్షిప్ వచ్చిందని చాలామంది వెయిట్ చేసినారు. అండ్ ఫైనల్లీ ఆ వెయిట్ ఓవర్ అయిపోయింది. ఎందుకంటే ఫైనల్లీ వ్యూవర్షిప్ వచ్చేసింది అనమాట. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ అయిన రాక్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది ఓన్లీ 1.751 million వ్యూవర్షిప్. ఎస్ గైస్, ఇది కరెక్ట్. ఓన్లీ 1.751 million వచ్చింది మన రాక్కి వ్యూవర్షిప్. ఎందుకంటే ద రాక్ రిటర్న్ చేస్తున్నారని అసలు ఎవరికి ఐడియా లేకుండా అనమాట. అంటే ఒకవేళ రాక్ ముందే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉంటే మాత్రం కంపల్సరీ మన రాక్కి అంటే 2 million ప్లస్ వ్యూవర్షిప్ వస్తుండే. కానీ మన రాక్ అంటే మన రాక్ వస్తున్నాడు ఎవరికి అంత ఐడియా లేకుండే. రాక్ అఫీషియల్ అడ్వర్టైజ్ లేకుండే ఈ రా కోసం. సో ఎవరికి ఐడియా లేదనేమాట. సో అందుకనే ఎవరంతా చూడలేదు. సో అందుకని మన రాక్కి ఓన్లీ 1.751 million వ్యూవర్షిప్ వచ్చింది. కానీ మన రాక్ రిటర్న్ చేసిన తర్వాత అంటే మన జిందర్ మహల్ అండ్ ద రాక్ ది ఒక మంచి సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది కదా మన రాలో. సో ఆ సెగ్మెంట్కి 2 million ప్లస్ వ్యూవర్షిప్ వచ్చింది బాస్. అంటే రాక్ రిటర్న్ చేసిన తర్వాత ఇక ఫ్యాన్స్ చాలా మంది అంటే లైవ్ చూసినారనేమాట. సో రాక్ సెగ్మెంట్కి 2.154 million వ్యూవర్షిప్ వచ్చింది. సో ఒకవేళ ద రాక్ వస్తున్నారని ముందే అంటే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉంటే మాత్రం కంపల్సరీ మన రాక్కి అంటే 2 million ప్లస్ వస్తుండే అనమాట. కానీ రాక్ ముందే అడ్వర్టైజ్ లేకుండే. సో అందుకని ఓన్లీ 1.751 million వచ్చింది. అండ్ మన రాక్ సెగ్మెంట్కి మాత్రం 2 million ప్లస్ వచ్చాయి అనమాట. సో ద రాక్ సెగ్మెంట్కి 2.154 million వ్యూవర్షిప్ వచ్చింది. సో మన WWE సర్ప్రైజ్ ఇచ్చింది. కానీ ఒకవేళ ద రాక్ వస్తున్నారని ముందే అడ్వర్టైజ్ చేస్తే కంపల్సరీ మన రాక్కి కొంచెం లాభం అవుతుండే. అండ్ 2 million ప్లస్ వ్యూవర్షిప్ కంపల్సరీ వస్తుండే. ఓకే, అండ్ అంతేకాదు మన జిందర్ మహల్ గురించి నిజం చెప్పాలంటే చూడండి, అంటే చాలామంది ఫీల్ అయినారు అంటే మన ద రాక్ ఇన్స్టాలేషన్ అని. కానీ అలా కంట్రీలో అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ మన జిందర్ మహల్ గురించి చాలా గొప్ప మాట్లాడుతున్నారు. ఎందుకంటే జిందర్ మహల్ ఒకవేళ లేకపోతే మాత్రం ద రాక్ ది సెగ్మెంట్ అంత హైలైట్ కాకపోతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ జిందర్ మహల్ వచ్చినారు, అలా కంట్రీని ఇన్స్టాల్ చేసినారు, అని దాని తర్వాత ద రాక్ రిటర్న్ చేసినారు కదా. సో అందుకనే ఆ రాక్ అంటే మన రాక్ రిటర్న్ది అంటే ఒక సెగ్మెంట్ ఎలా హైలైట్ అయింది అనమాట. ఒకవేళ జిందర్ మహల్ లేకపోతే అంత హైలైట్ కాకపోతుండే. సో అందుకనే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఏంటంటే అలా కంట్రీలో ఫ్యాన్స్ మన జిందర్ మహల్ గురించి చాలా గొప్ప మాట్లాడుతున్నారు. అండ్ చాలామంది జిందర్ మహల్కి పుష్ ఇస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు. అండ్ ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అనమాట, అసలు ఎందుకు జిందర్ మహల్కి ఎప్పుడు అంటే ఒక యాంటీ అమెరికన్ క్యారెక్టర్ అసలు ఎందుకు ఇస్తారు, అంటే యాంటీ అమెరికన్ జిమ్మికి ఎందుకు అసలు అంటే ఇండియన్ సూపర్ స్టార్ ఎందుకు ఇలాంటి జిమ్మికి ఇస్తారు అని చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అంటే ఆల కంట్రీలో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. నిజంగా ఇది ఒక హైలైట్ అనమాట. ఎందుకంటే మన కంట్రీలో చాలామంది ఫీల్ అయినారు కరెక్టే, కానీ ఆల కంట్రీలో అంటే ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అంటే నిజంగా ఇది హైలైట్. అండ్ జిందర్ మహల్ కోసం ఇది ఒక ప్లస్ పాయింట్ ఇది అన్నమాట. ఎందుకంటే ఫ్యాన్స్ జిందర్ మహల్ గురించి కొంచెం గొప్ప మాట్లాడుతున్నారు. సో అంత మంచిగా ఉంటే ఇన్ ఫ్యూచర్లో జిందర్ మహల్కి ఒక మంచి పుష్ దొరకవచ్చు. ఓకే, అండ్ బాస్ అంతేకాదు ద గేమ్ HHH అనౌన్స్మెంట్ గురించి మాట్లాడుతూ చూడండి, నేను మీ అందరికీ నిన్ననే ఒక వీడియోలో చాలా క్లియర్లీ ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మా WWE థర్స్డే రోజు అంటే మా WWE అంటే ప్రీవియస్ స్పెషల్ అనే ఒక షో చేస్తుంది. అండ్ మన కంట్రీలో మన ఇండియా టైం టేబుల్ ప్రకారం అది ఫ్రైడే మార్నింగ్ వస్తుందని నేను ముందు చెప్పినా కదా. సో అంటే ఆ అనౌన్స్మెంట్ మేబీ అంటే WWE అండ్ TNA కొలాబ్ కావచ్చు. అంటే TNA అండ్ WWE కలిసి పనిచేసిన పని చేయొచ్చు ఇన్ ఫ్యూచర్లో. సో దాని అనౌన్స్మెంట్ కావచ్చు అని చెప్పినాను. బట్ ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే TNA అనౌన్స్మెంట్ చేయాలంట, మన గేమ్ HHH ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నారు కదా. సో ఆ అనౌన్స్మెంట్ మేబీ ఇంకో వేరే అనౌన్స్మెంట్ కావచ్చు అంట, లైక్ మన రాది టీవీ డీల్ది కావచ్చు, అంటే కానీ ఏమో కావచ్చు అని చెప్తున్నారు. బట్ TNA WWE కొలాబ్ అనేది అంటే ఆ అనౌన్స్మెంట్ చేస్తే లేరు మన గేమ్ HHH అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో మనం ఇంకా కొంచెం వెయిట్ చేద్దామంటే ఇప్పుడు రేపే అంటే రేపు మార్నింగ్ అంటే రేపు ఫ్రైడే కదా. సో రేపు మార్నింగ్ మనకు తెలిసిపోతాయి అనమాట. సో మన గేమ్ HHH అసలు ఏం అనౌన్స్మెంట్ చేస్తున్నారో ఆ అనౌన్స్మెంట్ గురించి మనకి రేపు మార్నింగే అప్డేట్ వచ్చేస్తుంది. అండ్ నేను మీ అందరితో అప్డేట్ షేర్ చేస్తాను. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మన గేమ్ HHH అంటే గుర్తొచ్చింది బాస్, ఫ్యాన్స్ చాలా కోపంలో ఉన్నారు మన గేమ్ HHH పైన. ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తున్నారా అంటే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ జరిగినప్పుడు కంపల్సరీ మన డేమియన్ ప్రిస్ట్ అంటే మన డేమియన్ ప్రిస్ట్ మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ కదా. సో మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ మన
డేమియన్ దగ్గర ఉంది. అండ్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ జరిగినప్పుడు కంపల్సరీ మన డేమియన్ ప్రిస్ట్ వస్తున్నారు. బట్ ఆ క్యాష్ ఇన్ అస్సలు జరుగుతలేదు. అంటే క్యాష్ ఇన్ జరిగి ఫెయిల్ అయిపోయినా ఫ్యాన్స్ అంత కోపం రాకపోతుండే. బట్ ఆ క్యాష్ ఇన్ అసలు జరుగుతలేదు కదా. సో క్యాషింగ్ కోసం వస్తున్నారు, ట్రై చేస్తున్నారు అండ్ దెబ్బలు తింటున్నారు, వెళ్ళిపోతున్నారు మన డేమియన్ ప్రిస్ట్. సో అందుకని ఫ్యాన్స్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ మొత్తం బాగానే బుక్ చేస్తున్నారు. అంటే సీఎం పంక్ వచ్చేసినారు, అంటే మన ద రాక్ అంటే చాలా మంచి సూపర్ స్టార్ రిటర్న్ చేస్తే అంత బాగానే ఉంది. మన గేమ్ ట్రిపుల్ హెచ్ బాగానే బుక్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూకి. కానీ ట్రిపుల్ హెచ్కి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్కి బుక్ చేయడానికి సరిగ్గా వస్తలేదని ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే చూడు గేమ్ ట్రిపుల్ హెచ్ నువ్వు మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్కి కొంచెం మంచిగా బుక్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది. అంటే ఆస్టన్ థియరీ క్యాష్ ఇన్ చేసినప్పుడు అది ఫెయిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అంటే డేమియన్ ప్రిస్ట్ క్యాష్ ఇన్ ఫెయిల్ అయిపోతుందా అంటే నీకు మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ కొంచెం మంచిగా అంటే క్యాష్ ఇన్ కొంచెం మంచిగా బుక్ చేస్తే మంచిగా ఉంటుంది. లేకపోతే కంటిన్యూగా అంటే ఎవ్రీ సంవత్సరం ఆ క్యాష్ ఇన్ ఫెయిల్ అయిపోతే మాత్రము ఇక మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ మన అంత మజా ఉండదన్నమాట. అంటే ఇప్పుడు మన ఉమెన్ సూపర్ స్టార్స్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలుస్తున్నారు అండ్ క్యాష్ ఇన్ చేస్తున్నారు అండ్ సక్సెస్ అయిపోతుంది. బట్ మన మెన్ సూపర్ స్టార్స్ గురించి మాట్లాడితే మన మెన్ సూపర్ స్టార్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలుస్తున్నారు, అంత బాగానే ఉంది. బట్ కంటిన్యూగా అంటే పోయిన సంవత్సరం ఫెయిల్ అయిపోయింది అండ్ ఈ సంవత్సరమే ఫెయిల్ అవుతుంది అంటే సేమ్ అట్లనే కనిపిస్తుంది అనమాట. సో అందుకని ఫ్యాన్స్ కొంచెం ఓపెన్ చేస్తున్నారు. అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ పైన కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉండాలంటే కంపల్సరీ ఈసారి అది సక్సెస్ అయినా కావాలని ఫ్యాన్స్ డిమాండ్ అనమాట. కానీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ అంటే ఒక స్టోరీలో ఇరికిపోయినారు. అంటే ఇప్పుడు మన సీఎం పంక్ వచ్చేసినారు, సెత్ రాలిన్స్ వరల్డ్ ఛాంపియన్, సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ది ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందే ఒక ఫ్యూడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ ఒకవేళ రసల్ మేనియా జరిగితే మంచిగా ఉంటుందని మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఈ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ అనేది మధ్యలో ఇరికిపోయింది అనమాట. సో చూద్దాం మన డబ్ల్యూడబ్ల్యూ ఏం డిసైడ్ చేస్తారో, మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏం డిసైడ్ చేస్తారో అది మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. సో ఇప్పుడు దీనిపైన అంటే ఇప్పుడు ఈ క్యాష్ ఇన్ అసలు సక్సెస్ జరిగితే మంచిదా లేదా ఫెయిల్ అయిపోతే మంచిదా గాయస్, దీనిపైన ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక మంచి బిగ్ రిటర్న్ గురించి. ఎందుకంటే చూడండి అంటే కొన్ని రూమర్స్ ప్రకారం మన ది లెజెండ్ మన హల్క్ హోగన్ ఇప్పుడు చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు. అంటే రిటర్న్ అంటే ఏదో మ్యాచెస్ కోసం కాదు, అంటే వన్ టైం అపీరియన్స్ కావచ్చు. ఎందుకంటే మన హల్క్ హోగన్కి మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే 40 years కంప్లీట్ అవుతున్నాయి. సో అందుకనే ఈ 40 years సెలబ్రేషన్ కోసం మేబీ వన్ టైం అపీరియన్స్ మనకి మన హల్క్ హోగన్ది చూడడానికి దొరకవచ్చు. కానీ డబ్ల్యూడబ్ల్యూ అయితే ప్రెజెంట్ కోసం ఎలాంటి అడ్వర్టైజ్ చేస్తలేదు అండ్ కొంచెం అంటే ఇలాంటి అప్డేట్ ఏమి ఇస్తలేదు అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ. కానీ రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇప్పుడు 40 years కంప్లీట్ అయినాయి కదా. సో అందుకనే హల్క్ హోగన్ అంటే హల్క్ హోగన్ది మనకి మేబీ ఒక వన్ టైం అపీరియన్స్ అండ్ డబ్ల్యూడబ్ల్యూలో మనకి 40 years ఒక చిన్న సెలబ్రేషన్ మనకి చూడడానికి దొరకవచ్చు అంట. సో అంత మంచిగా ఉంటే ఇన్ ఫ్యూచర్లో హల్క్ హోగన్ వన్ టైం అపీరియన్స్ కోసం రిటర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సామీ జైన్ గురించి. ఎందుకంటే చూడండి నేను మనకి ముందే కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చినాను. అంటే మన సామీ జైన్ ఆల్రెడీ అంటే లైవ్ ఈవెంట్స్లో ఫైట్ చేస్తున్నారు, రిటర్న్ చేసినారు. సో లైవ్ ఈవెంట్లో మన సామీ జైన్ ఫైట్ చేస్తున్నారు. నేను మనకి ఇంతకుముందే అంటే కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసిన మన సామీ జైన్ గురించి. కానీ గైస్ మీకు తెలుసా అంటే రీసెంట్లీ లైవ్ ఈవెంట్లో అంటే నియర్లీ ఒక 4-5 days బ్యాక్ అంటే మన సామీ జైన్ ఒక లైవ్ ఈవెంట్లో ఇంజూర్డ్ అయిపోయినారు. అంటే వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన నియర్లీ 15 కుట్లు పడ్డాయి మన సామీ జైన్కి. అంటే ఇక్కడ హెడ్ మొత్తం పలిపోయింది అన్నమాట ఇక్కడ మధ్యలో. సో మన సామీ జైన్కి 15 కుట్లు పడ్డాయి. సో నిజంగా చాలా షాకింగ్ అనమాట. కానీ మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఒకవేళ నెత్తి పలిగిపోతే కుట్లు పడితే మన సూపర్ స్టార్స్ ఎక్కువ టైం కోసం బ్రేక్ తీసుకోరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ మన ఫిన్ బ్యాలర్కి కొన్ని కుట్లు పడ్డాయి. బట్ మన ఫిన్ బ్యాలర్ ఓన్లీ ఒక వారంలో వచ్చేసినారు అండ్ ఇంకో వారం రెస్ట్ తీసుకొని అంటే కనిపించినారు. కానీ ఇన్ రింగ్ యాక్షన్ మనకు కనిపించలేదు. అండ్ దాని తర్వాత ఒకసారి మన ఫిన్ బ్యాలర్ ఫైట్ బి చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మన సూపర్ స్టార్స్ ఒకవేళ కుట్లు పడితే మాత్రం ఏమైనా అంటే ఇలాంటిది ఏమైనా జరిగితే మాత్రం ఎక్కువ టైం కోసం బ్రేక్ తీసుకోవాలన్నమాట. కంపల్సరీ కనిపిస్తారు అండ్ అంత మంచిగా ఉంటే ఫైట్ బి చేస్తారు. సో దీని అర్థం ఏంటంటే మన సామీ జైన్ మనకి చాలా తొందరలోనే కనిపిస్తారు. కానీ మెయిన్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన సామీ జైన్కి నియర్లీ ఒక 15 కుట్లు పడ్డాయంట. సో నిజంగా ఇది ఒక షాకింగ్ అనమాట. ఓకే సో బాస్ ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ మన రియా రిప్లీది ఒక ట్వీట్ గురించి. గాయస్ చూడండి ఈ ట్వీట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకే నేను మీ అందరితో అంటే మన రియా రిప్లీది ఈ ట్వీట్ షేర్ చేస్తున్నాను.
సో బాస్ చూడండి, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రియా రిప్లీ రీసెంట్లీ అంటే రాలో ఫైట్ చేసింది కదా, అంటే మన వరల్డ్ అంటే మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్కి డిఫెండ్ చేసింది అండ్ మన రియా రిప్లీ గెలిచింది కదా రీసెంట్లీ రాలో. సో అందుకని మన రియా రిప్లీ అంటే ఒక ట్వీట్లో ఏమని రాసిందంటే హహహ అంటే నవ్వుతుంది అన్నమాట మన రియా రిప్లీ. ఆ రియా రిప్లీ ఏమంటా అంటే ఇప్పుడు Day 1 రా అయినా సరే, Day 2 అయినా సరే, Day 3 అయినా సరే, 4, 5, 6, 7, 8, 9 అంటే ఏ రా అయినా సరే, అంటే ఏదైనా సరే నో మ్యాటర్ అన్నమాట. అంటే నాకు అసలు ఏం ఫరక్ పడదు. మామీ విల్ ఆల్వేస్ అంటే మామీ అంట ఆల్వేస్ టాప్లో ఉంటారంట. అంటే ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తము మన మామీ అంటే రియా రిప్లీది టైటిల్ రేన్ కంటిన్యూ ఉంటాయన్నమాట. అండ్ 2024 మొత్తము రియా రిప్లీ టాప్లోనే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు Day 1 అయినా సరే, Day 2 అంటే ఏదైనా సరే, ప్రీమియర్ లైవ్ అయినా సరే, అంటే ఏమైనా సరే రియా రిప్లీ అసలు ఓడిపోతాయన్నమాట. రియా రిప్లీ ఎప్పుడు టాప్లో ఉంటుంది. రియా రిప్లీ గెలుస్తుంది క్లియర్లీ రియా రిప్లీ ట్వీట్ చేసి మరి ఎక్కడిచ్చింది. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? అంటే కొన్ని రూమర్స్ వచ్చినాయి రియా రిప్లీ పైన. సో అంత మంచిగా ఉంటే అంట ఈ రసల్ మేనియాలో మన రియా రిప్లీ అపోనెంట్ ద మ్యాన్ బెక్కీ లించ్ మీకు కావచ్చు అంట. అండ్ బెక్కీ లించ్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ చాలా అంటే చాలా జబర్దస్త్ ఉంటాయంట. అండ్ మేబీ మన బెక్కీ లించ్ రియా రిప్లీకి మన రసల్ మేనియాలో ఓడిపించి మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ కావచ్చని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే రియా రిప్లీ అయితే ట్వీట్లు చాలా క్లియర్లీ రాసింది అంటే ఈ సంవత్సరం మొత్తము మన రియా రిప్లీ అంటే ఆల్వేస్ మన రియా రిప్లీయే టాప్లోనే ఉంటాయంట, ఎప్పుడు టాప్లో ఉంటాయంట మన రియా రిప్లీ. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే రియా రిప్లీ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉందా, లేదంటే రియా రిప్లీ చెప్పింది కరెక్టేనా? రియా రిప్లీ అంటే ఈ సంవత్సరం మొత్తం రియా రిప్లీ టాప్లో ఉంటుందా? రియా రిప్లీ రసల్ మేనియాలో స్టిల్ ఛాంపియన్ ఉంటుందా? మీకు ఏమనిపిస్తుందో బాస్ మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో మన రియా రిప్లీ అయితే ఆల్వేస్ టాప్లో ఉంటాయంట. కానీ ఒక సూపర్ స్టార్ ఉన్నాడు అంటే మన డ్రూ మ్యాకింటైర్ టాప్ ప్లేస్లో రానికి చాలా కష్టపడుతున్నారు. నిజం చెప్పాను, డ్రూ మ్యాకింటైర్ చాలా కష్టపడుతున్నారు బాస్, నో డౌట్. బట్ అయినా డ్రూ మ్యాకింటైర్ చాలా మ్యాచెస్లో ఓడిపోయినారు. అండ్ రీసెంట్లీ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, అంటే ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. నియర్లీ ఒక 12 మ్యాచెస్లో కంటిన్యూగా డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతున్నారు ఛాంపియన్షిప్ మ్యాచెస్లో అంటున్నాను గాయస్. నియర్ 12 మ్యాచెస్లో మన డ్రూ మ్యాకింటైర్ అంటే 12 మ్యాచెస్ ఛాంపియన్షిప్ మ్యాచెస్ అనమాట. సో ఈ 12 మ్యాచెస్లో మన డ్రూ మ్యాకింటైర్ కంటిన్యూగా ఓడిపోయినారు. సో నిజంగా చాలా షాకింగ్. అంటే దీంట్లో మన WWE ఛాంపియన్షిప్ ఉంది, అంటే అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ టైటిల్ బి ఉంది, అంటే ట్యాగ్ టీమ్ టైటిల్స్ మ్యాచ్ ఉంది అనమాట. దీంట్లో యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ ఉంది. సో ఛాంపియన్షిప్ మ్యాచెస్లో కంటిన్యూగా మన డ్రూ మ్యాకింటైర్ అంటే 12 మ్యాచెస్లో ఓడిపోయినారు. అండ్ ఎక్కడ అంటే ట్వీట్ కింద అంటే అసలు ఏమైందంటే చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చూపిస్తున్నారనమాట. అంటే ఇది కరెక్ట్ కాదు. అంటే ఎందుకు డ్రూ మ్యాకింటైర్తో ఇలా జరుగుతుంది? డ్రూ మ్యాకింటైర్ చాలా కష్టపడుతున్నాడు. సో డ్రూ మ్యాకింటైర్ కంపల్సరీ పుష్ చేయాలి. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్ అయితే మంచిగా ఉంటుంది. అండ్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ డ్రూ మ్యాకింటైర్ మజాక్ కాదని చాలామంది ఇలాంటి కామెంట్ చేస్తున్నారన్నమాట సోషల్ మీడియాలో. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? అంటే కంటిన్యూగా ఎన్ని మ్యాచెస్ ఛాంపియన్షిప్ మ్యాచెస్లో డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతున్నారు. సో నిజంగా కరెక్ట్ కాదు, చాలా కష్టపడతారు మన డ్రూ మ్యాకింటైర్. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ గురించి. అండ్ నాకు తెలిసి ఇప్పుడు మన రాక్ అండ్ రోమన్ రైన్స్ మ్యాచ్ అయిపోయేంత వరకు కంపల్సరీగా మన వీడియోస్లో అంటే మేబీ అంటే రాక్ పైన చాలా రూమర్స్ చాలా అప్డేట్స్ గురించి ఇక మనం మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే ఇది ఆ టాపిక్ అలాంటిది అనమాట. అండ్ సోషల్ మీడియాలో ఎక్కువ ఇవే రూమర్స్ వస్తున్నాయి. సో ద రాక్ పైన ఫ్రెష్ రూమర్ ఏంటంటే మన రాక్ ఓన్లీ రోమన్ రైన్స్తో ఫైట్ చేయని కానీ కాదు, రాక్ మేబీ 2-3 మ్యాచెస్లో ఫైట్ చేయడానికి రిటర్న్ చేయొచ్చు అంట. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక ద రాక్ కంపల్సరీ అంటే మన రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తారు నో డౌట్. కానీ దానికంటే ముందు మేబీ అంటే ఎలిమినేషన్ చేంబర్లో నంబర్ 1 కంటెండర్ మ్యాచ్లో అంటే ఇప్పుడు 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ అంటే కొన్ని రూమర్స్ ప్రకారం వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసము ఛాలెంజ్ చేస్తారంట. అంటే మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ అండ్ ఎలిమినేషన్ చేంబర్లో ఒక చేంబర్ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం ఛాలెంజ్ చేస్తారంట. సో అందుకని ఒక్కవేళ WWE నిజంగానే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ ఎలిమినేషన్ చేంబర్ అని కాదు, ఒకవేళ రసల్ మేనియా కోసం
అంటే ఇది చాలా పెద్ద మ్యాచ్ కదా, బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్, రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్. ఒకవేళ రెస్ల్ మేనియాలో జరిగితే మంచిగా ఉంటాయని ఒకవేళ WWE డిసైడ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎలిమినేషన్ చేంబర్లో ద రాక్ ఒక చేంబర్ మ్యాచ్లో ఫైట్ చేస్తారన్నమాట. సో అందుకనే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో అంత మంచిగా ఉంటే ద రాక్ మేబీ మనకి కొన్ని మ్యాచెస్లో కనిపించచ్చు అంట. ఓన్లీ రోమన్ రైన్స్ ఫైట్ చేయడం కానీ కాదు, ఇంకా వేరే మ్యాచెస్లో కనిపించచ్చు ద రాక్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ రూమర్స్ పైనే ఫ్యాన్స్ ఒక పెద్ద డిమాండ్ వచ్చింది అనమాట. సో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా పెద్ద డిమాండ్ చేస్తున్నారు. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ నిజంగానే చాలా పెద్ద మ్యాచ్. ఓకే, బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ రెస్ల్మేనియా జరిగితే బాగానే ఉంటుంది, కానీ ఎలిమినేషన్ చేంబర్ ఆస్ట్రేలియా వెళ్తుంది. అండ్ ఎలిమినేషన్ చేంబర్ సేమ్ అంటే రెస్ల్మేనియా లెవెల్ ఉంటాయన్నమాట. ఎందుకంటే 60,000 క్రౌడ్ అనమాట. గైస్ మీకు అర్థమవుతుందా? 60,000 క్రౌడ్ అంటే మామూలుగా ఉండదన్నమాట. ఎలిమినేషన్ చేంబర్ ఒక చిన్న ప్రీమియం ఈవెంట్ కాదు, ఈసారి చాలా పెద్దగా ఉంటాయన్నమాట. ఆస్ట్రేలియా వెళ్తున్నారు వాళ్ళు, ప్లస్ అక్కడ 60,000 క్రౌడ్. సో అందుకనే అంటే ఒక స్టేజ్ అంటే ఎలిమినేషన్ చేంబర్ బాగానే ఉంటుంది. సో ఎలిమినేషన్ చేంబర్లో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగితే బాగానే ఉంటుందని కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా దబాయించి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కొడి రోడ్స్ స్టోరీ వల్ల అనమాట. సో కొడి రోడ్స్ స్టోరీ మధ్యలో ఏం రాకుండా ఈ మ్యాచ్ని అంటే రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ ఒకవేళ ఎలిమినేషన్ చేంబర్లోనే జరిగితే బాగానే ఉంటుంది. ఎందుకంటే అది ఆస్ట్రేలియా వెళ్తున్నారు, చాలా పెద్ద క్రౌడ్ ఉందన్నమాట, 60,000 క్రౌడ్. సో బాగానే ఉంటాయని కొంతమంది ఫ్యాన్స్ డిమాండ్ అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు? అసలు మీ డిమాండ్ ఏంది అంటే మీరు నిజంగానే కామెంట్లో చెప్పండి, మీరేమంటారు బాస్? అంటే రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్, బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ అంటే అసలు ద రాక్ మేబీ రోమన్ రైన్స్కి బాబాయ్వి కావచ్చు, రిలేషన్ ప్రకారం మాట్లాడుతున్నాను, బాబాయ్ కావచ్చు రోమన్ రైన్స్కి ద రాక్. బట్ స్టోరీ లైన్ ప్రకారం అయితే ఎక్కువ మన WWE బ్రదర్ వర్సెస్ బ్రదర్ అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పింది. సో స్టోరీ లైన్ ప్రకారం మనం వెళ్తే సో ఈ బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ అంటే మన రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ రెస్ల్ మేనియా లాంటి గ్రాండ్ స్టేజ్లో జరిగితేనే మంచిగా ఉంటుందా, లేదంటే ఎలిమినేషన్ చేంబర్ నాట్ బ్యాడా అంటే ఎలిమినేషన్ చేంబర్లో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగితే బాగానే ఉంటుందా బాస్? అసలు మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ క్వశ్చన్ నిజంగా చాలా పెద్ద కన్ఫ్యూజ్. అంటే మొత్తం సోషల్ మీడియాలో అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ దీనిపైన క్లారిటీ వచ్చేంత వరకు అందరూ ఇదే టాపిక్ గురించి మాట్లాడతారు. సో అందుకని మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి మీ ప్రకారం ఈ మ్యాచ్ అంటే దేంట్లో అంటే ఏ ప్రీమియం లైవ్ జరిగితే మంచిగా ఉంటుందో, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ కోడి రోడ్స్ స్టోరీ పైన వర్క్ చేస్తున్నాను. అండ్ కోడి రోడ్స్ స్టోరీ పైన సపరేట్గా వీడియో అంటే మేబీ అంత ట్రై చేస్తున్నా అంటే ఈ వారంలో వచ్చేస్తాను అనమాట. సో డోంట్ వరీ, ఈ వారంలో వచ్చేస్తుంది. సో కొంచెం వెయిట్ చేయండి. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.